రాజాసాబ్ టీజర్ ఎలా అనిపించింది? రాజ్యసభ టీజర్ నాకైతే అంత బాగాలేదన్న, నచ్చలేదు. అంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించట్లేదు. ఏం నచ్చలేదు? అసలు ఆ టీజరే నాకు నచ్చలేదు, ఏం బాగాలేదు. అంత గ్రాఫిక్స్ అంత అంటే నాకు అంత బాగా ఏం అంటే కంటెంట్ నచ్చలేదా, లేకపోతే ప్రభాస్ గారు సెలెక్ట్ చేసుకొని రాంగ్ సెలెక్ట్ చేసుకున్నారా, డైరెక్షన్ బాగాలేదా, అంటే ఏది పర్టికులర్ ఈ పార్ట్ నచ్చలేదు అంటే ఏం చెప్తారు? పర్టికులర్ అని ఏం లేదు, మీరు అన్నట్టు అసలు అది డైరెక్షనే బాగాలేదు. ఓకే, అంటే అందరూ కూడా ప్రభాస్ గారికి మంచి సెట్ అయింది, అప్పట్లో బుజ్జిగా చూసాం, మళ్ళీ ఇప్పుడు ఆ విధంగా అనిపిస్తున్నాడు వింటేజ్ ప్రభాస్ అని అంటున్నారు. కానీ కొంచెం ఇది ఏంటంటే హర్రర్ ఫిలిం లాగా ఉంది కాబట్టి కొంతవరకు కొంతమందికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, సాధారణమే. కాకపోతే అంత అయితే బాగాలేదండి. కానీ టీజర్లో విఎఫ్ఎక్స్ ఎక్కువ అయిపోయినాయి అని చెప్పి చెప్తున్నారు. అదే అంటున్నాం కదండి, ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ గారి గురించే వెళ్ళడం తప్పించి సినిమాలో అంత పెద్ద నాకైతే అనిపించట్లేదు. చిన్న చిన్న తుస్సుబాంబులు వెళ్తున్నాయి అక్కడొకటి. ఆ అమ్మాయి అంటుంది కదా అక్కడక్కడ ఇవ్వాల్సిన ఇచ్చేసావని. మరి ఏం కరుస్తాడో, ఇప్పటికి 46 years అయిపోయింది, కరవాల్సిన టైం అంతా అయిపోయింది. ఏం కరుస్తాడో చూడాలి. మారుతి గారు డైరెక్షన్ అన్నప్పుడు స్టార్టింగ్ లో అందరూ కూడా ట్రోల్ చేస్తారు, ఇక్కడ ఆ హీరో ఇక్కడ, డైరెక్టర్ ఎక్కడ అని. మరి ఇక్కడ హారర్ మూవీ అంటున్నారు, ప్రభాస్ గారికి ఏం సెట్ అవుతుందా లేదని. ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టే ఉందంటారా? లేదండి, ఎందుకంటే ఆయన కొంచెం చిన్న చిన్న ఫిలిమ్స్ తీశాడు, కొంతవరకు బాగున్నాయి. కానీ పెద్ద ఫిలిమ్స్ తీసిన దాంట్లో ఆయన అంత ఏం లేదండి. ఆయన సినిమా నాకు తెలిసి ఇంత డబ్బులు పెట్టి తీసేకంటే అవి తుఫాన్లో పోసినట్టే అండి, గాల్లో కొట్టుకపోయినట్టే కొట్టుకుపోతుంది ఒక సునామీ లాగా. ఒక మాస్ హీరో అయిపోయారు, కల్కి, సలార్, బాహుబలి ఇలాంటి మూవీస్ చేసి మరి ఒక మాస్ హీరోని మళ్ళీ వింటేజ్ లుక్లో కామిక్ రోల్లో యాక్సెప్ట్ చేయగలుగుతారంట? లేదండి, అందరు కూడా అదే అంటున్నారు. చాలామంది నేను కొన్ని కామెంట్స్ కూడా చదివాను, ఆయనకు కామెడీ సెట్ కాదండి, ప్రభాస్కు అసలు సెట్టే కాదు. నాకు తెలిసి అయితే సినిమా అదే అంటున్నది, ఇప్పుడు తుఫాన్లో కొట్టుకపోయినట్టు గాలి కొట్టుకపోతుంది, డబ్బులన్నీ వేస్ట్ అండి, గంగలో పోసినట్టు అవుతుంది. అదే యావరేజ్ ఉంది. యావరేజ్ ఎందుకన్నా? అంత లేదు, ఇప్పుడు ఆ ప్రభాస్ లుక్ కంటే కూడా ఎక్కువ సీజీ గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ గారిని చూడాలనుకున్నది ఒక బాహుబలిలో ఎక్కడ కూడా ప్రభాస్ గారికి సీరియస్ యాక్షన్లు బాగుంటాయి, కామెడీలు సెట్గా. ఇది ఎవరికి తెలుసో తెలియదు కానీ ఇప్పుడు మనము వింటేజ్ ప్రభాస్ ని చూసాం, మళ్ళీ ఒక బుజ్జిగాడ్ లాగా కనిపిస్తున్నాడు. లేదు, ఎప్పుడు గ్లామర్ అనేది అప్పుడే ఛత్రపతి, అడవిరాముడు ఉన్న ఆ సీజన్లోనే గ్లామర్ అయిపోయింది. ఆ గ్లామర్ ఇప్పుడు ప్రభాస్ గారి గ్లామర్ అనేది ఇప్పుడు చూడండి, ఒక ఫ్యాన్స్ మేము డిసప్పాయింట్ చేయలేం. ఎందుకంటే ఫ్యాన్స్ అనేది నేనే ఫ్యాన్ ఉన్నాను అనుకోండి, ప్రభాస్ గారు ఫ్యాన్ అనుకోండి, ప్రభాస్ గారి నుంచి నేను చెడుగా చెప్పలేను. హైట్ బాగుంది, పర్సనాలిటీ బాగుంది, సూపర్ ఉన్నాడు, సూపర్ డూపర్ అని నేను చెప్పగలుగుతా ఒక మాట. కానీ రియాలిటీకి వస్తే మాత్రం, రిజల్ట్ అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ అయినాక రియాలిటీకి వస్తే మాత్రం ఆ సినిమా రిజల్ట్ అనేది అప్పుడు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ టీజర్లో మీకు ఏం నచ్చలేదు అంటే సీజీ వర్క్ ఎక్కువ పెట్టడం వల్ల ప్రభాస్ పర్సంటేజ్ తగ్గిపోతుంది, అక్కడ పర్సంటేజ్ తగ్గిపోతుంది. ప్రభాస్ లుక్ వైజ్ బాగుంది అంటే అద్దాలు పెట్టుకోవడం చూడడానికి, ఆ డ్రెస్సింగ్ మెయింటెనెన్స్ కానీ, హైట్ పర్సనాలిటీ మీద బాగుంది. కానీ వర్క్ అనేది సీజీ వర్క్ 75%. ఇందులో కామెడీ ప్లేస్ హారర్ థ్రిల్లింగ్ అంతా ఉంటుంది అంటున్నారు కదా, సో మనం అలా టీజర్లో చూస్తాం, మరి ఆయనకు వర్కౌట్ అయిందా? ఇది అదే ప్రభాస్ గారికి ఇటువంటి సీన్లు సెట్ కాలేదు అని. ఆయనకి ఎప్పుడున్నా ఎంతవరకు ఉన్నా కూడా సీరియస్ మాస్ యాక్షన్లే ఆయన సెట్ అవుతాయి కాబట్టి ఈ సినిమా అతనికి సూటబుల్ కాలేదని, అంటే నార్మల్ యావరేజ్ రేంజ్లో ఆడొచ్చేమో అనుకుంటున్నాం. సూపర్ ఉంది, సో చాలా ఫెంటాసిక్ అనిపించింది. ఫస్ట్ టైం అన్నట్టు ఒక భయంకరమైన మూవీని కామెడీగా చూపించబోతున్నారు అని చెప్పేసి. అంటే ప్రభాస్ గారిని చాలా రోజులు మనం అప్పట్లో బుజ్జిగాడ్ సినిమాలో చూసాం, సో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎట్లా అనిపించింది మీకు ఆ డైలాగ్స్ కానీ? ఆయన నాకు బుజ్జిగాడ్ కాదు, సాహబ్ మూవీ గుర్తుకొచ్చింది. సాహబ్ మూవీలో విలన్స్ వచ్చేసి గన్స్ తోటి కాల్స్తాడు చూడండి, హీరోయిన్ అడుగుతుంది వీళ్ళు ఎవరని చెప్పేసి, నా డై హార్ట్ ఫ్యాన్స్ అని చెప్పేసి అనేటాడు. సేమ్ అలానే ముసలోడు వైర్ కట్ చేసే కొరికేసాడేమో అని చెప్పేసి డైలాగ్ ఉంది అక్కడ, సేమ్ అదే సీన్ కనిపించింది నాకు. అంటే ఒక సాహసమైన క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ. అక్కడ కామెడీ అనేది మిస్ అయింది, ఈ మూవీలో కామెడీ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఫుల్ చేయబోతుంది అన్నట్టు. అన్న ఇప్పటి వరకు మనము బాహుబలి కావచ్చు, లేకపోతే రాధేశ్యామ్, ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్లు చూసాం. ప్రభాస్ గారు ఏది చూసినా కూడా కొత్తదాన్ని ఎంచుకుంటున్నారు, మరి ఆయన స్క్రిప్ట్ ఎంచుకునే దాన్ని బట్టి ఏం చెప్తారు? సూపర్ అండి. ఇప్పుడు కూడా నాకు తెలిసి అయితే మొత్తం కామెడీ మీద ప్లస్ సస్పెన్స్ థ్రిల్లర్ మీద వస్తుంది ఈ మూవీ. అంటే ఇప్పుడు ఇంతకుముందుకు ఏదైతే రామాయణం లాంటి మూవీ చేశారో అది ఒక డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు వచ్చేసి సస్పెన్స్ కమ్ కామెడీ అన్నట్టు. దీంట్లో మన డార్లింగ్ను కూడా భయపెట్టే అమ్మాయిలు ఉన్నారు అని చెప్పేసి ఒక కోణం కనిపిస్తుంది. అంటే భయపడడం కాదు, డార్లింగ్ భయపడేది ఏమి ఉండదు. కాకపోతే ఆ యాక్టింగ్ చూసి, అంటే అమ్మాయి తన జాకెట్ దగ్గర ఒక చిన్న సీన్ చూపిస్తుంది, అంటే నేనేం చేయలేదు, నేను అమ్మాయి కొన్ని అన్నట్టుగా ఒక ఫీలింగ్ అన్నట్టు. అంటే ఇప్పుడు విఎఫ్ఎక్స్ గురించి ఏం చెప్తారు?
సూపర్ అండి, ఫ్యాంటాస్టిక్ ఉంది. లాస్ట్ సీన్లో తను కొరడా చూపిస్తున్నాడు చూడండి, బిల్డింగ్ మొత్తం మంటలంటుకొని ఉన్నాయి. అది ఇట్లా కొడుతుంటే అది ఎలా ఉందంటే ఒక కోట అన్నట్టు, కోట మొత్తం మంటలతో ఉండేసి తను దాన్ని పాలిస్తున్నాడు, అక్కడ ఉన్న దయ్యాన్ని పారదొడుతున్నాడు అన్నట్టుగా చూపించిండ్రు. విఎఫ్ఎక్స్ అనేది ఫ్యాంటాస్టిక్ ఉందండి. అది అయితే ఓవరాల్ గా సినిమాని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓవరాల్గా అంటే ఇప్పుడు మనం పెట్టబోయే 100 రూపాయలకు 500 వసూలయ్యేటట్టు ఉంది పిక్చర్. చాలా బాగుంది. సినిమాలో రొమాంటిక్గా, తర్వాత ఏమంటారు మంచి కామెడీగా, తర్వాత అదేవిధంగా ఫైట్ సీన్ హర్రర్గా, అందులో ముఖ్యంగా చూసుకుంటే గిట్ట సంజయ్ దత్ గారు నటించడం అంటే అదొక గొప్ప విశేషం అనుకోవాలి. ఎందుకంటే వారు అనేకమైనటువంటి సినిమాలు తీసి కూడా వారు సినిమాలు నటించారంటే సినిమాల సక్సెస్ఫుల్ రేట్ ఉందని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే సంజయ్ దత్ గారు సంజయ్ దత్ గారు అసలు ఒక్క సినిమా వారు ఏదైనా కూడా సంజయ్ దత్ గారు ఎంచుకునే సినిమా ఎట్లుంటుందంటే బ్లాక్ బస్టర్ హిట్ మూవీలు మాత్రమే ఎంచుకుంటారు ఆయన చూసుకుంటే గిట్ట. ఈ సినిమాలో వారు కూడా ఉండడం చాలా బాగా సూపర్ అనిపించింది. అదేవిధంగా ప్రభాస్ గారు అంటే తెలియని లేదు, ప్రపంచంలోనే ప్రభాస్ అంతా ఉన్నటువంటి క్రేజ్ ఏ హీరో కూడా లేదు. ఇలా ప్రభాస్ గారి సినిమా అంటే మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే చూస్తారు సినిమా ఎప్పుడు రావాలి చూద్దామని, అంత క్రేజ్ ఉన్నటువంటి హీరో మన ప్రభాస్ కాబట్టి కంపల్సరీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఏదేమైనా ఇలా మంచి సినిమా, ఒక మిర్చి సినిమా లాగా, ఆ తర్వాత మంచి బాహుబలి లాగా అన్ని విధాలుగా కాంబినేషన్గా కనిపిస్తుంది కాబట్టి ఈ కంపల్సరీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. స్టార్టింగ్ లా మారుతి గారు డైరెక్టర్ అన్నప్పుడు చాలా మంది ట్రోల్ చేస్తారు, ఇక్కడ ఈ హీరో ఎక్కడ డైరెక్టర్ ఎక్కడ అని, అండ్ ప్రభాస్ గారి లుక్స్ మీద కూడా ట్రోల్ చేశారు. సో ఇది చూసిన తర్వాత మీరు ఏం చెప్తారు ఆ ట్రోలర్స్ అందరికి కూడా? ఇప్పుడు ప్రేమకథ చిత్రం తీసిండు సినిమా మారుతి గారు, ఎంత సక్సెస్ఫుల్గా తీసిరు సినిమా, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మహేష్ బాబు వాళ్ళ బావ హీరో, ఆయన కూడా తీసి సినిమాని హిట్ చేసిరు. ఎందుకంటే ఇప్పుడు కూడా సేమ్ అదేవిధంగా సినిమా అంతకు రెట్టింపు హిట్ అవుతుంది. అందులో ప్రభాస్ హీరో. ఇప్పుడు మారుతి గారికి ప్రభాస్ గారు అవకాశం ఇచ్చారంటే సినిమాలో దమ్ముంది, కథల విషయం ఉందంటేనే ఇస్తారు తప్ప ఇలా ప్రభాస్ లాంటి పెద్ద పెద్ద హీరోలు రాజమౌళి గారు లాంటి వాళ్ళు అడిగితేనే ఆయన టైం ఇవ్వడు. అలాంటిది మారుతి గారు ఇచ్చినట్టే సినిమాలో కంటెంట్ ఉంది, విషయం ఉంది, దమ్ము ఉంది కాబట్టి ఇలా మన సంజయ్ దత్ గారు కానీ ప్రభాస్ గారు కానీ సినిమాకి ఒప్పుకోవడం జరిగింది. ఈ సినిమా ప్రభాస్ గారు ఎటు అంటే హారర్ గా కావచ్చు, కామెడీగా కావచ్చు, రొమాంటిక్ గా కావచ్చు, అన్ని వర్షన్లో చూపించారు. మరి చూస్తాను సేపు మీకు ఎలా అనిపించింది? రొమాంటిక్ సీన్లో నాకు మిర్చి సినిమా గుర్తొచ్చింది, అందులో ఎంత బాగా చేసిండో అట్లా. తర్వాత హర్రర్ మూవీ అంటే బాహుబలి టైపు ఉంది సీన్లో. అదేవిధంగా లాస్ట్లో కూడా తాత కొరికేసాడు వైర్ అనేది కూడా అన్నారు కాబట్టి అది కూడా చాలా బాగుంది. కాబట్టి కంపల్సరీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ప్రభాస్ గారు ఏ నటన ఏ సీన్ ఇచ్చినా కూడా దాన్ని సక్సెస్ఫుల్ చేసేటువంటి యాక్టర్ కాబట్టి కంపల్సరీ ఈ సినిమా బాగుంటుందని చెప్పి ట్రీజర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు జనాలు కూడా అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ ట్రీజర్ విషయం చాలా బాగా చేసింది ప్రభాస్ ఏమన్నా ఆ డైలాగులు మాత్రం నాకు మస్తు నచ్చినాయి అన్న, సూపర్ అనిపించింది అన్న టీజర్ చూసినాక. ఈ కాకపోతే ఇదంతా మొత్తం హాలీవుడ్ రేంజ్ ఉందన్న సినిమా, మొత్తం ముసలులు గుసలులు ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి. చెప్పు ఇంకా ఏమన్నా అడుగుతావా? ఏం నచ్చిందంటే నేరాలు పాపాలు ఏంటండి బాబు, డిగ్నిఫైగా లవ్ చేస్తాను, ఇది బాగా నచ్చింది డైలాగు. ఇంకా ఏమన్నా చెప్పాలా? తాగిన మత్తులో కట్ చేసా, తాగిన మత్తులో ఖర్చు చేశాను, అది కూడా బాగా నచ్చింది భయ్య. నిజంగా అంటే బాగా నచ్చిందంటే ఇంకా ఇవి ఒరిజినల్గా చెప్పాలంటే ప్రభాస్ అన్న ఏది చేసినా ఒక రేంజ్, ఒక తోపు. ప్రభాస్ అన్న లాంటి హీరో చాలా కష్టం. అన్న వేసిన ఏదైనా బాహుబలిలో చూసుకో, అదేమంటారు బాయ్ ఇరుక్కుపో ఆ పాట. ఇప్పుడు రాజ్యసభలో చూస్తే ఇంకా కొత్త డైలాగు తాగిన మధ్యలో ఖర్చు చేశాను బాబు అని. ఇంకా అన్న ఏం చేసినా ఒక రేంజ్ ఉంటుంది. ప్రభాస్ గారు ఏ క్యారెక్టర్ చేసినా కూడా దానికి 100కి 200% న్యాయం చేస్తారంటారు. 300%, 400%, 500%. అన్నిటికంటే ఇప్పుడు కూడా బాహుబలి గురించి బాయ్ ఏడుకన్నా పోతే ఏమంటారు బాయ్ చెప్పు? బాహుబలి అంటే అరే ఈ అమ్మ తెలియని దేశాలకు పోతే కూడా మహేష్మతి బాహుబలి, ఇది బాయ్ ప్రభాస్ అంటే. ఈ రోజు కూడా టీజర్ లో విఎఫ్ఎక్స్ ఎక్కువ అయిపోయినా మరీ టూ మచ్ పెట్టినారు, సినిమా మొత్తం విఎఫ్ఎక్స్ నడుస్తుంది. అరే ఆ పంచాల నడక చూసినావు ఆ బాయ్, ఆ పంచాలు ఎట్లా నడుస్తుండు విఎఫ్ఎక్స్, అది విలేజ్ లుక్ ఏమంటావు అది? అరే ఎట్లా నడుస్తుండు బాయ్ పంచాల చెప్పు బాయ్, ఇట్లా నడుస్తుండు మంచిగా నడిచిండా లేదా? తర్వాత బస్సు మీద స్టైల్ ఎట్లుంది చెప్పు బాయ్. ఏంది బాయ్ నువ్వు గట్లే చేస్తావు? విఎఫ్ఎక్స్ మీద దేని మీద తీసుకోపోయినా ప్రభాస్ అన్న డైలాగ్ల కోసం, ప్రభాస్ అన్న వాయిస్ కోసం, ప్రభాస్ అన్న స్టైల్ కోసం, ప్రభాస్ అన్న యాటిట్యూడ్ కోసం, ప్రభాస్ అన్న
అలాంటి హైట్ ఎవరున్నారు బై మరి హీరోలు కూడా ఇప్పటి వరకు ఆడియన్స్ అందరూ కూడా ప్రభాస్ గారు ఒక మాస్ హీరోగా యాక్సెప్ట్ చేసేస్తున్నారు. ఆ. మళ్ళీ వింటేజ్ లుక్ అని మళ్ళీ ఒక లవర్ బాయ్ ఒక కామెడీ అరే బాయ్ ట్రెండ్ సెట్ చేస్తాడు బాయ్ ప్రభాస్. అర్థమైందా? మిర్చిలో ఒక మాస్, బాహుబలిలో ఒక రాజు, ఆ చిత్రపతిలో ఒక్కొక్కడిని కాదు, అది కాదు ఎక్కడ పోతుంది, అది కాదు, ఒక్క అడుగు ఎట్లుంది బాయ్ చెప్పు. చాలా బాగా అనిపించింది బ్రో. నేను ఇందాక ఒక 2 hours బ్యాకే చూశాను, చాలా బాగుంది బ్రో. సో మరి ఏం నచ్చింది టీజర్? టీజర్లో యాక్టింగ్ బ్రో, దాంట్లో ఉన్న ఎలివేషన్స్ కానీ కామెడీ సీన్స్, ఇంకా హీరోయిన్స్ 3 members ఉన్నారు కదా, దాన్ని బట్టి చూసుకోవాలి. అంటే కామెడీ రోల్ చాలా రోజుల తర్వాత చూస్తున్నాం కదా, అసలు ఆయనకి సెట్ కాలేదని కొంతమంది అంటున్నారు. సెట్ కాలేదని కొంతమంది అంటారు. ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది. ట్రై చేయాలా, అన్నీ ఓన్లీ యాక్షన్ మూవీసే చేయొద్దు కదా, అన్ని యాక్షన్లో చూడాలి. మారుతి గారి డైరెక్షన్ అన్నప్పుడు చాలా మంది కూడా అంటే ట్రోల్ చేశారన్నమాట, ఇక్కడ ఈయన ఇక్కడ ఆయన ఇక్కడ అని. సో ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి సమాధానం దొరికింది? ఒక ఛాన్స్ ఇచ్చారు ఆయనకు కూడా, మారుతి డైరెక్షన్స్కి. ఆయనే ప్రూవ్ చేసుకుంటాడు కదా సెల్ఫ్ని, అంతే. సీజీ వర్క్ ఎక్కువైంది, గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు, దాని మీద ఏమంటారు? నార్మల్గానే మరి అంత ఏమనిపించలే నాకైతే. సో ఒక మాటలో టీజర్ గురించి టీజర్ గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ ఉంది. మీరు ప్రభాస్ గారు ఫ్యానా? అల్లు అర్జున్ ఫ్యాన్. అల్లు అర్జున్ గారు. ఓకే, ఒక అల్లు అర్జున్ గారు ఫ్యాన్. సో ప్రభాస్ గారి గురించి ఏం చెప్తారు? చాలా బాగుంది. టీజర్ చూశాను, మంచి కలెక్షన్స్ ఇస్తుందని కోరుకుంటాను. యాక్చువల్గా టీజర్ వచ్చేసి ఇది మామూలుగా కట్ చేయలేదు, టీజర్ కట్ బాగా చేశారు. ఎందుకంటే ఒక తాత ఆస్తిని మనవడు ఎలాగా చేసుకుంటాడు, అంటే ఎలాగా సంపాదించుకుంటాడు అనేది ఒక కామెడీ జనర్. అంటే మనకి మారుతి గారి డైరెక్షన్లో వస్తున్న సినిమాలన్నీ కూడా మనకి అది టైమింగ్ వేరే, అంటే డైరెక్షన్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. దీన్ని ప్రభాస్ గారు ఒక పెద్ద స్టార్ అయి ఉండి, ఒక పెద్ద సలార్ కానీ కల్కి కానీ అంతకుముందు వచ్చిన చాలా పెద్ద సినిమాల్ని దృష్టిలో పెట్టుకొని ఒక కామెడీ జోనర్ యాక్సెప్ట్ ఎలా చేస్తారు ప్రజలు అనేది మైండ్లో పెట్టుకుని తీయాలంటే ఎన్ని రాత్రులు దానికోసం చర్చించుకుని అసలు డైలాగ్ వర్షన్ ఎలా ఉంటే బాగుండని చూసి అవుట్పుట్ అయితే మాత్రం ఒక రకంగా ఇచ్చాడు అనమాట. సో అన్న, మరి ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు, ఎక్కువ సీజీ వర్క్ జరిగింది. టీజర్ మొత్తం ఇట్లానే ఉంది కదా, మరి మూవీ మొత్తం కూడా విఎఫ్ఎక్స్ మీదే ఉంటే కొంచెం కష్టం అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే విఎఫ్ఎక్స్ అంటే మొత్తం ఇల్లు చూపించరు కదా. సో మనకి ట్రైలర్లో ఓన్లీ ఒక బంగ్లా చూపించలేదు, సో అన్ని జోనర్స్ చూపించారు. ఒక లవర్ బాయ్ లాగా, ఒక ఇంట్లో హీరోయిన్తో సీన్లు కానీ ఇవన్నీ చూపించారు కదా. సో కట్ చేస్తే ఒకటండి, మారుతి గారు అంతకుముందు ఒక చోట పెయింటింగ్ వేసుకుని కష్టపడి ఈ స్థాయికి వచ్చిన సినిమా ఒక డైరెక్టర్ మారుతితో ఏం సినిమా చేస్తామని ఎంతమంది అన్నా కూడా ప్రభాస్ గారు కథను నమ్మి, మారుతి గారు నమ్మి, అసలు మారుతి గారిని అడిగారట ప్రభాస్ గారు, నాకు ఇలాంటి సినిమాలు కావాలి, నీ డైరెక్షన్ చాలా బాగుంటుందని చెప్పి అడిగితే, సో ఆయన డ్రాప్ అయిపోదాం అనుకున్నారు. అసలు చెప్పాలంటే మారుతి గారు డ్రాప్ అయిపోదాం అనుకున్నారు, కానీ కథ మీద నమ్మకం ఉండి, మారుతి గారి మీద నమ్మకం ఉండి ఈ సినిమా చేస్తున్నారు. ఈరోజు అవుట్పుట్ మీరు అన్నట్టు గ్రాఫిక్ వర్క్ అంటున్నారు కదా, సో 500 కోట్ల బడ్జెట్, 500 కోట్ల బడ్జెట్ మామూలు స్టార్ కాదు ఆయన, అంటే పాన్ ఇండియా స్టార్ అసలు చెప్పాలంటే. అలాంటిది కామెడీ ఎలా వర్కౌట్ అనేది అన్ని రకాల జోనర్లోనూ ఇది చూసి ఉండొచ్చు నాకు తెలిసి. చాలా బాగుందండి చెప్పాలంటే. చాలా బాగుంది బ్రో. ఇన్నాళ్ళు వెయిటింగ్కి మంచి టీజర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో టీజర్లో విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా బాగా చేశారు మూవీలో. నెక్స్ట్ సో మరి విఎఫ్ఎక్స్ ఎక్కువ అయిపోయినాయని చెప్తున్నారు, అంటే ఇలా సినిమా మొత్తం ఇదే విఎఫ్ఎక్స్ నడిస్తే కొంచెం కష్టం అంటారు, మీరేమంటారు? బాగుంది బ్రో. విఎఫ్ఎక్స్ లేనప్పుడు లేదంటారు, ఉన్నప్పుడు ఎక్కువైపోయింది అంటారు, అంతా మీ ఇష్టమైన. హర్రర్ మూవీకి విఎఫ్ఎక్స్తోనే పని కదా, లేకపోతే నిజంగా మనుషుల్ని దెయ్యాల్లో చూపిస్తుంది ఏమైనా 90s తీస్తున్నాం మూవీ. కేబుల్ బ్రిడ్జ్ కూడా విఎఫ్ఎక్స్ తో పెట్టేశారు కదా, సో దాని గురించి మరి ప్రభాస్లో స్టార్ని తెచ్చి కేబుల్ బ్రిడ్జ్ దగ్గర పెడితే ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది తోలు తీరిపోద్ది కదా బ్రో. మరి ఇంకా అదే చేయాలి. స్టార్టింగ్ లా మారుతి అండ్ ప్రభాస్ కాంబినేషన్ అన్నప్పుడు కూడా కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు, అరే ఇక్కడ మారుతి ఏంటి అక్కడ ప్రభాస్ ఏంటి అని. సో మరి ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లా అనిపిస్తుంది? చెప్పలేం కదా బ్రో, ఏ కొండలో ఏముంటుందో. సో మారుతి ఎన్నాళ్ళు తీసింది వేరు, ఇప్పుడు ప్రభాస్ అనగానే కొల్లి దగ్గర పెట్టి తీస్తాడు. చిన్న సినిమా చిన్న బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటాడు. ఇప్పుడు స్కోప్ ఎక్కువ ఉన్నప్పుడు దాని థింకింగ్ లెవెల్ మారుద్ది. సో బడ్జెట్ బట్టి ఆయన థింకింగ్ ఐడియా మారుద్ది అంతే. అంటే ప్రభాస్ లుక్స్ ని కూడా కొంతమంది ట్రోల్ చేశారు, మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఈ రోజు ఆయన లుక్స్ ని? బ్రో సాహోకి ఇప్పుడున్న లుక్స్కి కంపేర్ చేసుకుంటే బెటర్గానే ఉన్నాయి కదా. సో లాస్ట్ మనకి కొన్ని డైలాగ్స్ చూస్తే బుజ్జిగాడు గుర్తొచ్చింది. సో ప్రభాస్ బాగానే చెప్పాడు.